ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. సప్త లోకాల వివరణ, అజ్ఞాన నివారణ. గబుక్కను చెప్పమంటే గబగబా చెప్పలేను కానీ నాయనా, భూమి క్రింద ఆతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలంటారు. అలాగే భూమికి పైన స్వర్గలోక, సువర్ణలోక, భూవర్ణలోక, సత్యలోక, బ్రహ్మలోక, తపోలోక ఇలా చెబుతారు. వాటి క్రమం ఎప్పుడో చదివాను కానీ గుర్తులేదు అన్నాను. స్వామివారి వెన్నెల త్రుళ్ళిపడినట్లు నవ్వారు. అవును, ఆ లోకాలన్నీ అలాగే చెబుతారు. అయితే అవి మనిషి శరీరంలోనే ఉన్నాయి తల్లి. బాగా ఆలోచిస్తే సప్త సముద్రాలనే లవణ, క్షీర, రక్త వగైరా సముద్రాలు, చెమట, కన్నీరు, పాలగ్రంథులు, జీర్ణకోశంలోని ఆమ్లాలు, నోటిలోని లాలాజల గ్రంథులు వగైరాలుగా చెప్పుకోవచ్చును. అలాగే సప్తలోకాలు మానవ శరీరంలో ఇమిడి ఉన్నాయి. మాలాంటి యోగులం మనోనేత్రాలతో యోగ సిద్ధితో చూస్తాము వాటిని. మేము చెబితే విని సత్యమని నమ్మి చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు. చూడమ్మా, శరీరాన్ని రెండు సమభాగాలుగా చూస్తే నాభి శరీరానికి భూలోక స్థానం, అటుపైన లోకాలకు ఇటు క్రింది లోకాలకు అది ఆధారభూతం. నాభి నుండి క్రింద భాగం పొట్ట, ఆకలి దప్పులకు, జీర్ణకోశానికి, ప్రాణి జన్మస్థానానికి, ప్రాణి ఆహారం తీసుకునే నాళానికి ఆధారభూతమైనది. ఆ క్రింది జననేంద్రియాలు మలమూత్ర విసర్జనకు, సృష్టి కార్యక్రమానికి ఆధారభూతాలు. ఊరువులు, పాదాలు ప్రాణి కదలికలకు ఆధారభూతాలు. అయితే ఒక రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తుంటావు, ఒక ఆఫీసులో పనిచేస్తుంటావు. నీకు మలమూత్ర విసర్జన చేసుకోవాలనిపిస్తుంది. అవకాశం వీలు ఉండదనుకో, అప్పుడేం చేస్తావు? ఓ అరగంటో గంటో నీవు ఆపుకోగలిగినంత వరకు ఆపుకుంటావు, అవునా? అప్పుడు నీ శరీరంలో అవి అలాగే ఉన్నాయా? లేదా నీ శరీరంలోనే ఓ బాత్రూమ్ ఉంది, ఓ లెట్రిన్ ఉంది, అవునా? అవి నీ వెంటే నీవు మోసుకుపోతున్నావు. ఏ రోజుకు ఆ రోజు అవకాశం రాగానే విసర్జిస్తావు. నీ శరీరంలో ఆ భాగం ఖాళీ అవుతుంది, శుభ్రపడుతుంది. అలాగే సృష్టి కార్యక్రమం ఒక క్రమబద్ధంగా జరిగిపోతుంది. అంచేత నాభి నుండి క్రింది ప్రదేశాన్ని అధోలోకాలు అనవచ్చు. ప్రతి ప్రాణి పుట్టుక అధోలోకం నుండే జరుగుతుంది. అలాగే బహిష్టు నెల రోజులు నీలోనే తయారవుతున్న మకలి, అవసరమైన రక్తం నీలోనే ఉండి నీవే దానిని మోసుకు తిరుగుతూ అది బహిర్గతం అయినప్పుడు బహిష్టు అని పేరు పెట్టి ఇంటికి దూరంగా ఉంటారు. ఇక ఊర్ధ్వలోకాలు నాభిపై స్థానాలు. రక్త ప్రసరణకు కేంద్రమైన గుండె, నాడీ మండలం, ఆహారాన్ని స్వీకరిస్తే నోరు, రసగ్రంథులు, ధ్వనిని తెలుసుకునే చెవులు, దృష్టి తెలుసుకునే కళ్ళు, శరీరమంతటికి ఆలోచనలను, ఆజ్ఞలను ప్రసారం చేసే మెదడు, శిరస్సు, ఇవి ఊర్ధ్వలోకాలు. నీ ఆలోచనలు సక్రమంగా ధర్మబద్ధంగా సాగించే శిరస్సు, మెదడు ఉంటే నీ శరీరం ధర్మ మార్గంగా నడుస్తుంది. అవి వక్రంగా ఉంటే జీవితం వక్రగతికి దారితీస్తుంది. యోగులు ఇంద్రియ నిగ్రహం, రాజయోగం, గృహ్య ప్రదేశం నుండి మూలాధారం మొదలు సహస్రారం వరకు కొనసాగిస్తారు. అంటే జీవి అధోలోకం నుండి నాభి దాటి ఊర్ధ్వలోకాన్ని తెలుసుకొని ఆత్మజ్యోతిని దర్శించడం అన్నమాట తల్లి. అయితే ఈ ఆచారాలు ఎందుకు పెట్టారు? ఏది అనవసరంగా మొదలు పెట్టరు. ఇందాక అపవిత్రం అన్నావే, మలమూత్ర విసర్జన తర్వాత మన శరీరావయవములను, కాళ్ళు చేతులు శుభ్రపరుచుకుంటే ఈ బహిష్టు సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం, దైవారాధన గదిలోకి వెళ్ళటం, గుళ్ళు గోపురాల్లోనికి వెళ్ళడం లాంటివి నిషేధించారు పెద్దలు. అలాగే అపరిశుభ్రత చోటు చేసుకున్న ఆ 3 రోజులు స్త్రీలని, పిల్లలతో, పురుషులతో కలివిడిగా తిరగకుండా, ఆ మలినమైన దుర్వాసన ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడ్డారు. మంత్రోచ్చారణ, అభిషేక, అర్చనలు లాంటివి నిషేధించారు.
కారణం కేవలం బహిర్భూమికి వెళ్ళి వచ్చి ఆపళంగా శుభ్రపరుచుకోకుండా ఆహార పదార్థాలను ముట్టుకోవడం ఎలా అసహ్యకరమో ఇది అంతే. తేడా తెలిసి అందరూ మసులుకోలేరు. అందరికీ ఆ సంస్కారం ఉండదు, అవకాశం ఉండదు. అంచేత దూరంగా ఉండమని నిర్దేశించారు. ఎవరికి వారు పసి పాపలను, యోగులను, దైవాన్ని అపవిత్రం చేస్తారని ఆ నియమం పెట్టారు. నోటి ద్వారా, చెవు ద్వారా, ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా, శిరోభాగాలు పగలటం ద్వారా ప్రాణం నిర్గమిస్తే అది ఊర్ధ్వ లోకాల నుండి పోయినట్లు నాభి క్రింది భాగాల ద్వారా కొందరు గుండె జబ్బు వాళ్ళు లెట్రిన్లో పడి చనిపోవటం సహజంగా చూస్తూ ఉంటాం. ప్రాణం నిష్క్రమిస్తే అది అధో లోకాల ద్వారా వెళ్ళిందని అంటారు. తల్లి, అర్థమైందా? అయితే భగవన్ నామోచ్చరణ అగ్ని లాంటిది. అది నిరంతరం మనసులో చేస్తూనే ఉండాలి. అలా చేయగా చేయగా ఆ అగ్ని మనస్సును, శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి ఏ మలినం అంటకుండా చేస్తుంది. ఆ భగవన్నామోచ్చరణకు ఒక ప్రదేశం, ఒక బహిష్టు, ఒక అపవిత్రం అంటూ లేవు. అంచేత కోటి జపం, కోటి వ్రాయటం లాంటివి నియమాలు పెట్టి భగవన్నామోచ్చరణకు శరీరాన్ని, మనసును అలవాటు చేయమంటారు సద్గురువులు. ఇప్పుడు అర్థమైందా? నీ సాధారణ పనులు నువ్వు చేసుకో. నాకు అవసరమైన పాలు వగైరా ఎవరి చేతనైనా ఇప్పించు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వెలుగుతుండగా చీకటికి, అపవిత్రతకు చోటు ఎక్కడుంటుందమ్మా? నీ మానసిక జపం నువ్వు చేసుకుంటూనే ఉండు. విగ్రహాలు, దైవాన్ని పెట్టిన పవిత్ర ప్రదేశాలు వగైరా నీవెలాగూ ముట్టుకోవు. ఇక నేను మరలా మాలకొండకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా చెప్పి స్వామివారు లేచి వెళ్ళి యోగనిష్టలోకి వెళ్ళిపోయారు. వందలాది చిలుకలు వచ్చాయి ఎప్పటిలాగానే. నాలో, శ్రీవారిలో, మా అత్తగారిలో భయం తొలగింది. ఆ 3 రోజులు గడిచిపోయాయి. అలాగే స్వామివారి మందిర నిర్మాణం వరకు ఆయన మా ఇంట్లోనే ఉంటాడని, మహాద్భుత విషయాలు తెలుసుకోవచ్చని మా దంపతులం మురిసిపోయాము. కానీ 6వ రోజు, అంటే స్వామివారు మా ఇంటికి వచ్చిన 11వ రోజు తెల్లవారుజామున ఒక అద్భుతం మేము కలలో కూడా ఊహించనిది జరిగింది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.